ఈసారి బిగ్ బాస్ కొద్ది పేర్లైనా చెప్పగలిగారు. ఈసారి పేర్లు కూడా తిరగట్లేదు ఎవరికి. మీకు తెలిసిన వాళ్ళ పేర్లు వాళ్ళ పరిస్థితులు ఏందో చెప్పండి. నాకు శాలిని తెలుసు, రాజ్ కుమారి తెలుసు, ఇంకా భాగ్య తెలుసు, ఇంకా ఉన్నారు మన ఆమె ఎవరు ప్రియా తెలుసు అంతే. ఒక ఆమె ఏడ్చింది కదా, ఆమె ఎవరండి? రాజ్ కుమారి. ఎందుకు ఏడ్చిందండి? అభిజిత్ దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూ తెప్పించుకోలేనని చెప్పి ఏడ్చింది. అంటే ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ ఇస్తారు కదా జడ్జెస్ అనేక ఇస్తారు, కానీ మనకి ఆమె సింపతి వేలో పోవాలనుకుంటుంది. ఏడ్చుకుంటా తూడ్చుకుంటా నువ్వు ఏదుంటే గేమ్ ఆడి ఊపి గేమ్లో ఆడు, నీ ఎఫెక్ట్స్ ఏముందో గేమ్లో పెట్టాలి. అంతేగాని నువ్వు ఏడిస్తే ఏమొస్తుంది చెప్పు. నాకైతే అంత ఏం అనిపించలేదు. నైట్ షో చూసాడు, మీకు ఏమనిపించింది? అభిజిత్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ స్టేజ్ మీద వెంటనే రావడం, ఆమె ఏడవంగానే అభిజిత్ స్టేజ్ మీదకి వెళ్ళి ఉరికిపోయి హక్ చేసుకుండు. అట్లా అంటే మరి చాలా మంది రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అంతకన్నా ఎక్కువ అవమానించి స్టేజ్ మీదకి వెళ్ళి దింపారు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఆమె ఏడవంగానే అంటే ఆమెకు ఫేమ్ ఉంది, ఆమెకు మొత్తం ఇప్పుడు ఒక ఫేమ్కి వచ్చిందనే కదా మీరు ఆమెకు అంత ఇది చేస్తారు, అంత హైప్ ఇస్తారు. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళకి బయట ఎంత రెప్యుటేషన్ ఉందో దాన్ని బట్టే హౌస్లో వాళ్ళకి ఆ వాల్యూ ఉంది. లేని వాళ్ళకి వేస్ట్. ఇప్పుడు అక్షయ్ లేడా, ఇంకొక అతను లేడా, రోస్టింగ్ రోహిత్, వీళ్ళందరిని ఎందుకు మరి అంతగా అవమానించారు? వాళ్ళకు కూడా ఫ్యాన్ బేస్ బయట బాగానే ఉంది కదా, మరి వాళ్ళని ఎందుకు అంత అవమానించి పంపించాలి? నాకైతే అగ్ని పరీక్ష షో నచ్చట్లేదండి. నేను బిగ్ బాస్కి వీరాభిమానిని, కానీ అగ్ని పరీక్ష 2లో మీరు పెట్టే ఏమంటారు గేమ్స్ కానీ అవన్నీ నాకు ఎందుకో నచ్చట్లేదు. కంటెస్టెంట్లు ఏం లేదండి. ఇప్పుడు కామన్ పీపుల్ అన్నప్పుడు నేను కూడా కామన్ పీపుల్ కాబట్టి నేను సపోర్ట్ చేసా 100%. బట్ వాళ్ళు ఏంటంటే ఒక సింపతి వేలో పోవాలి, డ్రెస్సింగ్ సెన్స్ చూసి మన గ్లామర్ చూసి వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నన్ ఆఫ్ దర్ బిజినెస్ అనిపిస్తుంది. నాకైతే నచ్చట్లేదు ఓవరాల్గా. సో శాలిని గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అంటే శాలిని పటాగా ఇంకా చెప్పాలా, నా ఫుల్ సపోర్ట్ శాలినికే. బికాజ్ శాలిని వే ఆఫ్ కానీ ఏదైనా కంటెంట్ బయట అంటే మనం చెప్పాలన్నా డైరెక్ట్గా పోర్ట్రేట్, అంటే ఓన్లీ బ్లేమ్ చేయదు. ఆయన ఏం మాట్లాడాలనుకుందో 100% అక్కడ తను ఇచ్చి పడేస్తుంది. సో ఆ పర్ఫెక్షన్లో చూసుకుంటే మాత్రం నాకు శాలిని చాలా బాగా నచ్చుతుంది. శాలిని అసలు వేరే లెవెల్ స్ట్రాటజీస్ తనవి. గేమ్ అసలు ఇక ట్రోఫీ తనదే అనే లెవెల్లో ఇస్తుంది. తన గేమింగ్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, తన యాటిట్యూడ్, తను మాట్లాడే విధానం కానీ, అబ్బా వేరే లెవెల్ తను. అసలు శాలిని మాత్రం బాగా ఆడుతుంది. అంటే వచ్చిన వాళ్ళందరూ అభిజిత్ అంటే ఇష్టం అంటున్నారు కదా, ఎందుకు హైప్ కోసమా? అంటే సపోర్ట్ చేస్తారు? అభిజిత్ అంటే నాకు కూడా ఇష్టం. ఇఫ్ ఇన్ కేస్ అయినా నేను కూడా అభిజిత్ పాటనే వాడతాను. ఎందుకంటే అభిజిత్ మైండ్ సెట్ కానీ, ఆయన గేమర్, ఆయన మైండ్తో గేమ్ ఆడతాడు. మైండ్తో ఆ గేమ్ నాకు నచ్చుతుంది. అందరూ ఎట్లా అంటే వాళ్ళకి వచ్చింది అలా వెళ్ళిపోతారు కానీ, బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఒక సర్వే అవ్వాలి ఒక దాంట్లో అంటే అఫ్కోర్స్ మనకు మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో సర్వే అవ్వాలంటే నాకు అభిజిత్ జడ్జ్మెంటే నచ్చుతుంది, మిగతా ఎవరిది నచ్చదు. నాకు ఆయనదే నచ్చుతుంది. చెప్పినా కదా మైండ్ గేమర్ అంటే సిమిలర్గా ఉంటాయి కొన్ని అందుకే నచ్చుతాయి. శ్రీముఖి మీద ఒకప్పుడు మంచి ఒపీనియన్ ఉంది, ఇప్పుడు కూడా లేదని కాదు. బట్ ఎందుకు అట్లాంటి బిహేవియర్ చేస్తుందా పాప అర్థం అవ్వట్లేదు. బట్ ఇట్స్ ఓకే. ఆ గేదున్న ఒక షో వర్కే కాబట్టి మనం పర్సనల్గా వెళ్ళొద్దు కాబట్టి ఓకే. స్క్రిప్ట్ ఏం లేదండి, జెన్యూనే వెళ్ళిపోతుంది. అది షో కాబట్టి అది షోలోనే ట్రీట్ చేయాలి. స్క్రిప్టెడ్ ఉంటే ఎవరు చేస్తారని అందరూ స్క్రిప్ట్లు చేసుకుంటూ ట్యాగ్ చేసుకుంటూ కూర్చుంటారు. నాకు ఎక్కడ కూడా స్క్రిప్ట్ అనిపించలేదు. అగ్ని పరీక్ష 2 అనిపించలేదు, అండ్ బిగ్ బాస్ కూడా అనిపించదు కూడా. ఎందుకంటే జనరల్గా అది ప్రజెంట్ ఎలా ఉంటామో బయట అలానే వెళ్తుంది లోపల కూడా. అది మన థాట్ ప్రాసెస్ అంట. అలా ఏం లేదు, ఆడవాళ్ళు మగవాళ్ళు అనే ఒక జెండర్ ఇష్యూ అయితే అక్కడ లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఏదున్నా ఈక్వల్. వాళ్ళకి నచ్చుతున్నాయి కావచ్చు, మేబీ ఫీమేల్సే ఎక్కువ నచ్చుతున్నారు కావచ్చు. ఇప్పుడు బిందు మాధవి ఏమో అబ్బాయిలు ఇష్టపడతారు. అంటే ఇప్పుడు చరణ్ కానీ, మిగతా రోహిత్ కానీ, వాళ్ళకి అమన్ కానీ వీళ్ళందరూ అండి ఎవరు శాలిని వాళ్ళు ఇష్టపడతారు, ఎవరు అభిజిత్ నవదీప్. మరి అదే జరుగుతుంది. జెండర్ ఇష్యూ ఏముందండి, ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు అక్కడ పబ్లిక్లో పోర్ట్రేట్ చేసుకుంటూ నచ్చుతుర్రు, వాళ్ళు సపోర్ట్ చేస్తుర్రు అంతే. అందులో ఏముంది చెప్పండి? ఆడలే నచ్చుతారా? నచ్చరు కదా. అఫ్కోర్స్ అబ్బాయిలే నచ్చుతారు. మనం మాట్లాడుకుంటే పోతే దున్ని ఉంటాయండి. అంటే చాలా మంది పబ్లిక్ ఏమంటారంటే ఈసారి అంటే బిగ్ బాస్ లోకి అందంగా ఉన్న అమ్మాయిలనే తీసుకుంటున్నారు అన్నట్టు. మీరేమంటారు? అందం అనేది మ్యాటర్స్ అంటే రాజకుమారికి మరి అందం లేదు, సింపతి అయితే అందం లేదు కదా.
అంటే ప్రతిసారి బిగ్ బాస్ లో అబ్బాయిలు కొట్టుకుంటారు, ఈసారి అమ్మాయిలు జుట్టులు పట్టు కొట్టుకోవడానికి కారణం అని చెప్పి అలా ఏం లేదండి. ఒక షోని వేళనే చూడాలి. జుట్లు పట్టుకొని కొట్టుకునే అంత అక్కడ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఏదైనా షో కదా, షో వరకు యూస్ వదిలి పెడితే బాగుంటుంది. బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అంటే ఆర్టిస్ట్లా కామన్ మ్యానా? ఇప్పుడు కామన్ మ్యాన్స్. కామన్ మ్యాన్స్ ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం మనం? ఇప్పుడు గేమ్ చూసి మీకు ఎవరు? తను ఉన్నాడు కదా, అయ్యానా అమ్మానా ఎవరు? అమన్ మసూద్. అమ్మన్ తనంటే ఎందుకు? తను బాగా ఆడుతున్నాడు ఉన్నాడు. చరణ్ బాగా ఆడట్లేదా? చరణ్ లేదు. తను ఒకవేళ తను గట్ట అగ్ని లోపలి బిగ్ బాస్లోకి వెళ్తే మ్యాక్సిమం ఆయనకి నేను ఓటేస్తా పక్క. అదే రాజ్కుమారి ఎలా ఆడుతుంది? రాజ్కుమారి కూడా పాపం ఫ్యామిలీలో ఎంతో స్ట్రగుల్ పడి ఎంతో ఉంది కాబట్టి తన పర్సనల్ విషయాలు కూడా కెమెరా ముందు అంత చెప్పి మనం ఏదో ఒకటి చేయాలి, సాధించాలి అని చెప్పి మన లైఫ్ అక్కడితో ఆగిపోకూడదని చెప్పి చాలా ఇన్స్పిరేషన్ అయింది జనాలకు కూడా. అది ఏమో చెప్పలేము. మ్యాక్సిమం అయితే సపోర్ట్ చేసే పరంగా మ్యాక్సిమం, ఎందుకంటే ఆడే వాళ్ళకి ఇంకా ఆడాలి, ఏదో ఒకటి చేయాలి, మన బిగ్ బాస్కి వచ్చిన న్యాయం చేయాలని చెప్పి కొంచెం మంది పోరాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం జనాల సపోర్టింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. షాలిని గేమ్ ఎలా ఉంది? షాలిని గేమ్ ఓకే, బెటర్, పర్లేదు. ప్యాకెట్ బడా ధమాకా అంటున్నారు, దానికి ఏమంటారు? చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటున్నారు ఆమెను చూసి. ఏమో మ్యాక్సిమం చెప్పలేము, ఎందుకంటే సిచ్యువేషన్ ఆ మైండ్ సెట్లు ఎట్లా ఉంటుందో, లోపల ఎట్లా ఆడిన తర్వాత ఎలా ఆడుతుందో ఏంటో అసలు ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతారో లేకపోతే టాప్ 5కి వస్తారో ఎవరని చెప్పలేము కాబట్టి ఏమో. కానీ ఆల్మోస్ట్ మాత్రం పోయిన వీక్ లాగే కామన్ మ్యాన్కే సపోర్ట్ చేస్తాం కంపల్సరీ. ఒక రైతు వీడికి కానీ ఒక నార్మల్ కామన్ మ్యాన్కి కానీ కంపల్సరీ ఎవరికొకటి సపోర్ట్ చేస్తూనే ఉంటాం. కానీ ఆర్టిస్ట్ మాత్రం మ్యాక్సిమం కన్నా కామన్ మ్యాన్కి ఎక్కువ సపోర్టింగ్ ఉంటుంది.